హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇటీవల తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2వ తేదీన పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో చేసినటువంటి మీడియా సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యల చుట్టూ దుమారం ఇంకా రేగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు, తెలంగాణ కాంగ్రెస్, తెలంగాణ బీఆర్ఎస్ అందరి మనసుల్ని నొచ్చుకునేలా చేశాయి. ముఖ్యంగా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి, ముఖ్యంగా తెలంగాణ మీ అయ్య జాగీరా అనే విషయంలో. ఇప్పుడు అదే సందర్భంలో తెలంగాణ గడ్డపై పవన్ కళ్యాణ్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తాను ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నప్పుడు తనను త్వరలో అరెస్టు చేసే పరిస్థితి ఉంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు నాతో అన్నారండి, ఒక పోలీస్ అధికారి ఇతనితో చెప్పినట్టు చేసినటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. ముఖ్యంగా చనిపోయిన వ్యక్తి, ఒక వ్యక్తి చనిపోయి మాజీ ముఖ్యమంత్రి, ఒక మహానేత చనిపోయి 17 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు ఆయన గురించి ఇంత చులకనగా, ఇంత జుగుప్సాకరంగా మాట్లాడే పద్ధతి ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మగా అందరి చేత పిలువబడే మాజీ రాజ్యసభ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీపీ రామచంద్రరావు సైతం ఇప్పుడు కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వైఖరిని మండిపడుతూ ఒక లేఖ రాశారు పవన్ కళ్యాణ్కు అడ్రస్ చేస్తూ. పవన్ కళ్యాణ్కు కేవీపీ రామచంద్రరావు రాసినటువంటి ఈ లేఖ చాలా సంచలనంగా మారింది. ఎందుకంటే కేవీపీ రామచంద్రరావుకి తెలియకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా అది కేవీపీ రామచంద్రరావు ద్వారానే అమలైంది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాడు వైఎస్ రాజశేఖర రెడ్డిపై చేసినటువంటి ఈ అభూత వ్యాఖ్యలు, అసంబద్ధ వ్యాఖ్యలు, అవాస్తవాలు, పూర్తిగా అవాస్తవాలే తప్ప ఇందులో వీసమెత్తు కూడా నిజం లేదని ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు లేఖ ద్వారా స్పష్టమైంది. అంటే పవన్ కళ్యాణ్ తన పబ్బం గడుపుకోవడానికి ఆఖరికి వైఎస్ రాజశేఖర రెడ్డిని కూడా తెరపైకి లాగేశారు అనేది ఇప్పుడు మరోసారి స్పష్టమైంది. పవన్ కళ్యాణ్ వైఖరిపై ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు రాసినటువంటి ఈ లేఖ ద్వారా పవన్ కళ్యాణ్ వైఖరి ఏంటో మరోసారి అందరికీ స్పష్టమవుతుంది. ముందుగా పవన్ కళ్యాణ్కు కేవీపీ రామచంద్రరావు ఏం లేఖ రాశారో తెలుసుకుందాం. ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇది 4/6/2026 అంటే ఇవాళ రాసినటువంటి లేఖ. అభినందనలు. కాంగ్రెస్ అనగానే మీకు రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొచ్చినందుకు. నిజమే, రోజుకు ఒక రంగును మార్చే రాజకీయ ఊసరవెల్లులో ఉన్న ఈ కాలంలో నిజమైన నిఖార్సైన కాంగ్రెస్ నాయకుడు అంటే గుర్తుకు రావాల్సింది రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని మరోసారి ఈ లేఖ ద్వారా కేవీపీ రామచంద్రరావు అందరి ముందు గుర్తు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. గత 2 రోజులుగా అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు, అనుయాయులు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున పవన్ కళ్యాణ్ ప్రసంగం చూసారా, ఆయన స్పందించరా అని అడగడంతో మీ ఆవేశపూరితమైన ఆలోచన భరితమైన దీర్ఘ ప్రసంగాన్ని చూసాము. రాజశేఖర రెడ్డి విషయంలో మీరు బహుశా సత్యమని నమ్ముతున్న అసత్య ఆరోపణల్ని ఖండించక తప్పడం లేదు. మీరు చేసినటువంటి ఈ అసంబద్ధ వ్యాఖ్యల్ని నేను ఇప్పుడు ఖండించాల్సి వస్తుందంటూ కేవీపీ రామచంద్రరావు తన లేఖ ద్వారా పవన్ కళ్యాణ్కు ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధం లేదన్న విషయాన్ని చాలామంది లానే మీరు కూడా గుర్తించడంలో విఫలమవుతున్నారని ప్రజలు భావిస్తున్నారు. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు అని ఏ విధంగా చాలామంది ఈ వాస్తవాన్ని గుర్తించడంలో విఫలమవుతున్నారో మీరు కూడా అదే పావనలో ముక్క అని ఇక్కడ కేవీపీ రామచంద్రరావు చెబుతున్నారు. మీరు ప్రసంగంలో ప్రస్తావించిన విషయాలకు వస్తే మీరు ఏదో చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరింది 2005నో లేదా 2006లోనో గుర్తులేదని అన్నారు. కానీ అప్పుడు రిలీజ్ అయిన మీ సినిమా పేరు మాత్రం కరెక్ట్గా చెప్పారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంత అర్ధరహితంగా అబద్ధాలు ఎంత అలవోకగా చెప్తారనేది ఇక్కడ సెటైరికల్గా కేవీపీ రామచంద్రరావు చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే ఇందిరాగాంధీ మెదక్లోను, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు వయనాడులోను, పివి నరసింహరావు నంద్యాలలోనూ పోటీ చేశారని చెప్పినటువంటి గౌరవనీయులు పివి శివశంకర్ 1998లో తెనాలి పార్లమెంట్లకు పోటీ చేసిన వాస్తవాన్ని ఎందుకు ప్రస్తావించలేకపోయారని కూడా కేవీపీ అడుగుతున్నారు. సమాధానం పవన్ కళ్యాణ్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆరోపణలు చేయడం కాదు, అసత్యాలు చెప్పడం కాదు. అది కూడా మరణించినటువంటి మహానేత 17 ఏళ్ళు అయిన తర్వాత కూడా
ఒక మహానేతను పట్టుకుని ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం పవన్ కళ్యాణ్ మరోసారి తెలుసుకోవాలి, తన తప్పేంటో తాను తెలుసుకోవాలి. ఇక రాజశేఖర రెడ్డి పేరును ప్రస్తావిస్తూ ఒక ఉన్నత పోలీస్ అధికారి మీకు ఏదో చెప్పాడని, మీరు అమాయకంగా అది నమ్మలేదని, అయితే 2 ఏళ్ల తర్వాత అది నిజమైందని చెప్పారు. దీన్ని నిశితంగా పరిశీలిస్తే పూర్తిగా అసత్యమని తెలుస్తోంది. నాకు రాజశేఖర రెడ్డికి అభిమానులకు గుర్తున్నంత వరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు మీ మీద కానీ మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన లేదా మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప ఎటువంటి తప్పుడు రాజకీయ కేసులు బనాయించినట్లు ఆధారాలు లేవు. కేసులు బనాయించారనేది మీరు చేసింది కేవలం ఆరోపణ మాత్రమే. అంటే మీలో మీ కుటుంబ సభ్యులు, అంటే ఇక్కడ చిరంజీవి కుమార్తె లవ్ మ్యారేజ్ సందర్భంగా తన కుటుంబం నుంచి, ముఖ్యంగా తన బాబాయ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్లో ఆమె కేసు పెట్టింది. సో దాన్ని ఉదహరించారు ఇక్కడ కేవీపీ రామచంద్రరావు గారు. మీలో మీరు పెట్టుకున్న కేసులు తప్ప రాజకీయంగా మీపై కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి ఎలాంటి కేసులు బనాయించినటువంటి పరిస్థితి లేదు అనేది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. జలగం వెంగళరావు నుంచి నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు అనేక కాంగ్రెస్ ముఖ్యమంత్రుల పనితీరును గమనించే అవకాశం కలిగింది. ఆ స్థాయి వ్యక్తి ఎవరు అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవరు రాజకీయ ప్రణాళికల గురించి పోలీస్ ఆఫీసర్లతో చర్చించడం అనేది ఉండదు. ఈ వాస్తవం పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలి. ఇది రాజశేఖర రెడ్డి ఒక పోలీస్ అధికారితో అలా అన్నారనడం పూర్తిగా సత్యదూరం. మీ ఆరోపణలోని సత్యాసత్యాలను నిగ్గు తేల్చడానికి ఆయన అసంఖ్యాక అభిమానుల కోరిక మేరకు నేను ఒక ప్రతిపాదన చేస్తున్నా. మీరు చెప్పినటువంటి ఆ పోలీసు ఉన్నతాధికారి ముందు లై డిటెక్టర్తో ఆరోపించిన విధంగా రాజశేఖర రెడ్డి ఆ విధంగా చెప్పారని చెప్పి నిరూపించగలిగితే, అంటే ఇక్కడ కేవీపీ రామచంద్రరావు పవన్ కళ్యాణ్కి కౌంటర్ ఇస్తూనే పవన్ కళ్యాణ్ మాటలు అసత్యము, ఎలాంటి ఆధారాలు లేవని చెబుతూనే ఆయనకు ఒక ఛాలెంజ్ విసిరారు. లై డిటెక్టర్తో గనక మీరు చెప్పినటువంటి ఆ పోలీస్ అధికారితో తాను ఆ రోజు చెప్పింది నిజమని చెప్పిస్తే, నిజమని నిరూపణ అయితే లక్షలాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులు లేదా నేను కలిసి 10 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్కు కానీ లేదా మీరు సూచించినటువంటి ఏదైనా స్వచ్ఛంద సంస్థకు కానీ విరాళంగా ఇస్తానని కూడా కేవీపీ రామచంద్రరావు ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు. ఈ ప్రతిపాదన మీకు వింతగా విడ్డూరంగా అనిపించవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి వంటి ఒక ప్రజానాయకుడిని గురించి ఆయన చనిపోయిన 17 ఏళ్ల తర్వాత కూడా గుండెల్లో గుడి కట్టుకున్న పూజించుకుంటున్నటువంటి అసంఖ్యాక అభిమానులకు ఆయనపై ఇలా ఆధారాలు లేని ఆరోపణలు చేయడం ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది, ఆవేదన కలిగిస్తుంది, నిజాన్ని నిగ్గు తేల్చాలనిపిస్తుంది. నిజానికి కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర రెడ్డికి 2005-2006లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదరణకి, అంటే 2005-2006 కాలంలో ఎప్పుడైతే 2004లో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి ఆయనకు ఉన్నటువంటి ఆదరణ ముందు మీ గురించి కానీ మీ రాజకీయ భవిష్యత్ ప్రణాళికల గురించి కానీ ఆలోచించే తీరిక లేదు, అంత అవసరం కూడా వైఎస్ఆర్ గారికి లేదు అనేది కేవీపీ గారు చెబుతున్నారు. సిగ్గు తెచ్చుకుంటే మంచిది పవన్ కళ్యాణ్ గారు. ఇది ఇక అప్పట్లోనే మీరు రంగంలోకి దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారన్నంత ప్రజాభిమానం మీ పట్ల పొంగి పొరలినట్లు దాఖలాలు కూడా లేవు. చాలా సెటైరికల్గా, అంటే కేవీపీ జోలికి ఎందుకు వెళ్ళానా అనిపిస్తుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి చాలా సెటైరికల్గా ఇచ్చిన ఆన్సర్ ఈ లైన్ మనం చూడాలి. ఇప్పట్లోనే మీరు రంగంలో దిగితే ప్రత్యర్థులు రాజకీయంగా కనుమరుగైపోతారన్నంత ప్రజాదభిమానం మీ పట్ల పొంగి పొరలినట్లు దాఖలాలు కూడా లేవు. కాబట్టి మీ గురించి అప్పట్లోనే ఆలోచించి కుట్రలు చేయాల్సిన అవసరం ఉందనుకోవడం ఒక బ్యూటిఫుల్ ఇమాజినేషన్ మాత్రమే అని కూడా ఇక్కడ కేవీపీ చెప్తున్నారు. అప్పటికి మీరు మీ కుటుంబం ఎవరు రాజకీయాల్లో రాలేదు. మీరు ప్రస్తావించినటువంటి 2005లోనో 2006లోనో ఇది జరిగిందని చెప్పి మీరు చెబుతున్నటువంటి ఘటన జరిగినప్పుడు ఒకవేళ నిజంగానే జరిగి ఉంటే అప్పటికి మీరు కానీ మీ కుటుంబాన్ని కానీ ఎవరు రాజకీయాల్లో లేరు, వస్తున్నట్లు కనీసం ఒక స్పెక్యులేషన్ కూడా లేదు, ఒక పొగ కూడా లేదనేది కేవీపీ గారు చెప్తున్నారు. కాబట్టి మిమ్మల్ని మీరు టార్గెట్ చేయడం అనేది ఒక అసంబద్ధ ఆరోపణ. నిజానికి అంత ప్రజాభిమానం మీ పట్ల అప్పుడు లేదు, ఆ తర్వాత లేదనేది సత్య సన్నిహితం. ఇది మరో సెటైరికల్. నిజానికి మిమ్మల్ని టార్గెట్ చేయాల్సినంత అవసరం మాకు లేదు, అంత ప్రజాభిమానం మీకు అప్పుడు లేదు, తర్వాత లేదు అనేది అందరికీ తెలిసిన సత్యమే అని కేవీపీ గారు చెప్తున్నారు. ఇక మీ పట్ల ప్రజల పట్ల ఉన్న రాజకీయ అభిమానాన్ని కొలవడానికి వేరే ప్రమాణాలు అవసరం లేదు. రెండు చోట్ల 2019లో ఏ విధంగా ఓడిపోయారో కూడా ఇక్కడ ఆయన గుర్తు చేసే ప్రయత్నం చేశారు
కేవీపీ రామచంద్రరావు గారు పవన్ కళ్యాణ్కి. వాస్తవానికి యువరాజ్యం అధ్యక్షుడిగా ఉంటే మీరు అప్పటి కాంగ్రెస్ నాయకులపై అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పలు వ్యాఖ్యలు చేసినప్పటికీ పంచెలు ఊడదీసి కొడతానంటూ వైఎస్ రాజశేఖర రెడ్డిని, కాంగ్రెస్ నాయకుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికీ అందరికీ గుర్తుంది. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీపై అయినా సరే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మీపై ఒక్క చిన్న కేసు కూడా పెట్టలేదు. ఇది గుర్తుంచుకోండి అంటూ కేవీపీ రామచంద్రరావు గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి. కాంగ్రెస్లో ఒక స్థాయి ఉన్న ప్రతి నాయకుడు మీ వ్యాఖ్యలు పిల్ల చేష్టలుగానే తీసిపారేశారు. మిమ్మల్ని కానీ, మీ వ్యాఖ్యల్ని కానీ, కాంగ్రెస్లో ఉన్న ఒక స్థాయి కలిగినటువంటి ప్రతి నాయకుడు మిమ్మల్ని కానీ, మీ వ్యాఖ్యల్ని కానీ పిల్ల చేష్టలుగానే తీసిపారేశారు తప్ప గతంలో మీ ఆరాధ్యుడ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. గతంలో మీ ఆరాధ్యుడైన చెగువేరా మార్గం నుంచి ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షకునిగా పరిణతి చెంది ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం మంచిది కాదనేది ఆయన చెబుతున్నారు. కొంతమంది తెలంగాణ నాయకులు వారికి ఉన్న సమాచారం మేరకు నిజానిజాలు నిర్ధారించుకున్నారో లేదో నాకైతే తెలియదు, కానీ మిమ్మల్ని ప్యాకేజ్ స్టార్, పెయిడ్ స్టార్ అని అనడం మీ హృదయాన్ని ఎంత గాయపరిచిందో అర్థం చేసుకోగలను. రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ మొన్న మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ అంశానికి కూడా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేవీపీ రామచంద్రరావు. నిజమే, రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాకు అన్యాయం జరగదు అనే అచంచల విశ్వాసం ఉన్నందునే రాజశేఖర రెడ్డి బతికి ఉన్నప్పుడు బహుశా నోళ్ళు లేచి ఉండవు ఎవరికి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఉంటే అందరికీ న్యాయం జరుగుతుంది, రాజశేఖర రెడ్డి బతికుంటే ఎవరికి అన్యాయం జరగదు, రాజశేఖర రెడ్డి బతికుంటే ఎవరికి ఎలాంటి అన్యాయం జరగదు అనేది అప్పట్లో అందరికీ తెలుసు. కాబట్టి ఆయన బతికున్నప్పుడు ఎవరు నోళ్ళు మెదిపి ఉండరు అని ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశారు కేవీపీ రామచంద్రరావు. ప్రజల విశ్వాసాన్ని గెలుచుకున్న గొప్పతనం అయింది. ఆ విశ్వాసాన్ని ప్రజలకు ఇవ్వగలిగిన నాయకుడిని ఎవరైనా సరే ప్రజలు ఆదరిస్తారు, అనుమానం ఇందులో ఎలాంటి అవసరం లేదు. రాజకీయంగా రాజశేఖర రెడ్డికి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. వారిలో కొంతమంది ఒక హీరోగా మిమ్మల్ని మాత్రం అభిమానిస్తారు, కానీ వారిలో కొంతమంది ప్రస్తుతం మీ జనసేనలో ఉన్నారు. మీరు అనవసరంగా రాజశేఖర రెడ్డిని నిందించి వారి మనసుల్ని గాయపరిచి మీ పట్ల కూడా విముఖత కలిగేలా ప్రవర్తించవద్దనేది ఆ ప్రజలు మేము కోరుకుంటున్నామని చెప్తున్నారు. మొన్నటి సంఘటనపై మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొంతమంది తెలంగాణ నాయకులు మీ పట్ల చేసిన వ్యాఖ్యల్లో తప్పులైతే వెదికారు, కానీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఉత్సాహంగా పవిత్రంగా జరుపుకుంటున్నటువంటి వారి మధ్యలో తెలంగాణ రాజధానిలో ఆయన డిప్యూటీ గారు ఆవేశంతో కలకలం సృష్టించడం గురించి సూచనప్రాయంగా కూడా విచారం వ్యక్తం చేయకపోవడం బాధాకరం అనేది తెలంగాణ ప్రజల అభిప్రాయమని కూడా కేవీపీ రామచంద్రరావు చెప్తున్నారు. ఓవరాల్గా కేవీపీ రామచంద్రరావు చాలా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఈ లేఖ ద్వారా తెలుస్తుంది. ఇవాళ ఈ లేఖను ఆయన పవన్ కళ్యాణ్కు రాసి అడ్రస్ చేస్తూ రాసి విడుదల చేసినటువంటి పరిస్థితి. అంటే కేవీపీ రామచంద్రరావు రాజకీయాల్లో చాలా సైలెంట్గా ఉన్నారు, చాలా కాలంగా ముభావంగా ఉన్నారు. తన ఏదో ఒక కాంగ్రెస్కి సంబంధించిన ఒక కీలకమైన కార్యక్రమాలు తప్ప ఆయన బయటికి రావడం లేదు, ఎవరికి మీడియా ముఖంగా కూడా ఎవరికి అడ్రస్ చేయడం లేదు. సో కేవీపీ రామచంద్రరావు సైలెంట్గా ఉన్నారు, ఆయనకి ఏమీ తెలియదని చెప్పి చాలామంది భావిస్తుంటారు, కానీ ఆయన ప్రతిదీ నిశితంగా గమనిస్తూనే ఉంటారు. రాజకీయ పరిణామాల గురించి ఎప్పటికప్పుడు ఆయన అవలోకన చేసుకుంటూనే ఉంటున్నారు. దానికి ఉదాహరణే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యల పట్ల తానెంత ఆగ్రహంగా ఉన్నాను, తనకు ఆ వ్యాఖ్యలు ఎంతగా బాధించాయి, తన ఆత్మ అయినటువంటి రాజశేఖర రెడ్డి గురించి పవన్ కళ్యాణ్ అవాకులు చవాకులు పేలినటువంటి వ్యాఖ్యల పట్ల తన మనసు ఎంతగా గాయపడిందనేది కేవీపీ రామచంద్రరావు ఈ లెటర్ ద్వారా చెప్పడమే కాకుండా చాలా సెటైరికల్ అంశాలను కూడా సంధించారు. మీకు అంత సీన్ లేదు, మీకు అంత ఆదరణ లేదు, మీ పట్ల అంత ప్రజాభిమానం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని గురించి కానీ, మీ గురించి కానీ, మీ కుటుంబం గురించి కానీ అంత ఆలోచించే అవసరం అప్పుడు లేదు, ఇప్పుడు లేదు, ఎప్పుడు ఉండదు అని కూడా చాలా సెటైరికల్గా కేవీపీ రామచంద్రరావు గారు పవన్ కళ్యాణ్కు ఇచ్చినటువంటి ఈ సెటైరికల్ లెటర్ అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.